రాష్ట్ర గిడ్డంగుల శాఖ మాజీ చైర్మన్ వేద రజని గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అడుగుదాం ఆవిడని. పార్టీ మారుతారు అనేసి బయట రూమర్స్ అయితే చాలా వినిపిస్తున్నాయి. ఏంటి అసలు విషయం? రజని గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే రజని గారు. నమస్తే ఎలా మహేశ్వరి. ఉన్నారు? పర్లేదు. ఏంటి రజని గారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతున్నారు అనేసి చాలా రూమర్స్ వస్తున్నాయి. సో మనం ఫస్ట్ అక్కడ నుంచినే స్టార్ట్ చేద్దాం. ఎందుకు వచ్చింది ఇలాంటి రూమర్? మీరే అంటున్నారు కదా రూమర్ అని. రూమర్ ఎందుకొచ్చింది, అందుకొచ్చింది అని చెప్పేసి. అంటే నేను అనుకుంటున్నాను, బహుశా నేను తక్కువ టైం అయింది కదా బాధ్యతలు తీసుకొని. అంటే నేను ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్‌లో బాధ్యతలు తీసుకోవడం జరిగింది కదా ప్రభుత్వంలో. అంటే బీఆర్ఎస్ పార్టీ తరపున. అతి తక్కువ కాలంలో ఇలా జరగడం వల్ల బహుశా అది కొనసాగాలంటే పార్టీ మారడం అలా ఏమన్నా ఆలోచించి ఎవరికి వాళ్ళుగా డిసైడ్ చేసుకుంటూ అలా జరుగుతున్నాయేమో తెలీదు. రూమర్ అయితే వచ్చింది, వస్తుంది, నడుస్తుంది. ఇప్పటికీ నడుస్తూనే నడుస్తూనే ఉంది. అంటే ఇంక అవి వస్తూనే సహజం కదా. అలా అనుకునే వాళ్ళు ఉంటారు, ఇలా అనుకునే వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. మీరు ఎంత ఖండిస్తున్నా ఇది రూమరే అనేసి మీరు ఎంత ఖండిస్తున్నా కూడా చాలా మంది ఏంటంటే నిప్పు లేనిదే పొగరాదు, అలాంటి సందర్భాలు అలాంటి జరగడం వల్లనే ఇలాంటి రూమర్ వచ్చిందా, ఇది రూమర్ కాదు నిజమే, త్వరలో జరగబోతోంది, ఇలానే అంటూ ఉంటారు మొదట్లో. కానీ తర్వాత సడన్ గా వన్ ఆఫ్ ద డే పార్టీ మారినా అని చెప్పి వస్తూ ఉంటుంది అని అంటారు. అంటే మీరు స్టాండ్ ఉన్నారా, లేదు నేను బీఆర్ఎస్ లోనే ఉంటాను అని? నేనైతే అంటే అంటే నాది జరిగిన సంఘటన వేరండి. అంటే ఫస్ట్ నుంచి రాజకీయాలను అంటే రాజకీయంగా మొదలుపెట్టి వచ్చిన సందర్భం కాదు. అవును. అంటే ఓకే, సాయికి రాజకీయాలతో అనుబంధం ఉంది. సాయి తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి, ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో అనుబంధమై పనిచేశారు. తదనంతరం ఒక చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇన్సిడెంట్ జరగడము, నేను చైర్మన్ గా వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బాధ్యతలు తీసుకోవడం, ఆ తదనంతర కాలంలో కూడా నేను నాదైన మార్క్ వేసుకుంటూ రాజకీయాల్లో ఎంతో కొంత మనం అంటే ఏందో చూపించుకోవాలి, అంటే పని చేయాలి, ప్రజల్లో ఉండాలి, ఏదో ఒక పదవి అనుకోండి, బాధ్యత అనుకోండి, అది తీసుకొని మనము తీసుకున్నాము అయిపోయింది అన్నట్టు ఉంటే సరిపోదు. భవిష్యత్తు రాజకీయాల్లోనే అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అంటే నేను ఆ రోజు ఈ రోజు రేపైనా అందరికీ చెప్తున్న విషయం, ఖచ్చితంగా సాయి ఏమనుకున్నాడో అది నేను చేసి చూపించాలనే నేను బలంగా ఆలోచించి అడుగులేసానన్న సంగతి చెప్తున్నాను. కాబట్టి అది చెయ్యాలంటే భవిష్యత్తు రాజకీయాల మీద ముడిపడి ఉంది కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీలో బాధ్యత తీసుకోవడం, చైర్మన్గా ఆయన తదనంతరం ఈ ఇన్సిడెంట్ వల్ల అతి తక్కువ కాలం కదా, ఒక 4 నెలల కాలము, అందులో కూడా 1 నెల లోపే ఎలక్షన్ కోడ్ రావడం అలా కాబట్టి బహుశా ఇటువంటి సంఘటన ఎప్పుడు జరిగి ఉండకపోయి ఉండొచ్చు. అవును. కాబట్టి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తుండొచ్చు. ప్రెసెంట్కి అయితే నేను బీఆర్ఎస్ పార్టీ తరపున అనుకోండి, లేదు సాయి ఇన్సిడెంట్ తర్వాత ఒక సంఘటన జరిగిన తర్వాత రాజకీయాలతో ఏమాత్రం ప్రమేయం లేని నేను, అంటే కుటుంబానికి ఉండడం వేరు. ఒక కుటుంబంలో డాక్టర్ ఉన్నంత మాత్రాన ఎంతో కొంత అందరూ డాక్టర్లు కాదు కదా. అలా అప్పటి వరకు రాజకీయ అంటే ఆ విషయాలు తెలిసి ఉండొచ్చు, కానీ ప్రత్యక్షంగా ముందు కనపడని నేను ఈ సంఘటన తర్వాత బయటికి రావడం అయింది. నాకు బాధ్యతలు ఇచ్చారు, బాధ్యతలు కూడా నా వంతుగా నేను చేస్తూ ఉన్నాను. తర్వాత పరిణామాలు అందరికీ తెలిసిందే. నేను బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఆ బాధ్యతలు తీసుకున్నాను, ఇప్పుడు ఉన్నాను. నన్ను బాధ్యతల్లో తీసేశారు. రాజకీయంగా నేను భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక ప్రణాళిక నిర్మించుకొని ముందుకెళ్తాను. ఇది నేను చెప్తూనే ఉన్నాను. కాబట్టి వస్తుంటాయి, రేపు ఇంకా భవిష్యత్తులో చాలా వస్తుంటాయి.